సాసోరి చియో సాకురా మధ్యలో ఫైట్ నడుస్తూ ఉంటుంది. సాసోరి ఫుల్ స్పీడ్గా చియోని చంపేద్దామని పోతాడు, కానీ సాకురా ఒక గట్టి పంచిస్తుంది. దాంతో సాసోరి ముక్కలు ముక్కలు అయిపోతాడు. అప్పుడు సాకురా పాయిజన్ పవర్ అయిపోకముందే నేను వీడిని ఓడించాను అని అనుకొని చియో వైపు చూసావా చియో, నేను చేశాను అని అంటుంది. చియోనైతే షాక్లో చూస్తుంది. సాకురా నువ్వు, కానీ విరిగిపోయిన సాసోరి పార్ట్స్ అన్నీ మళ్ళీ కలుస్తాయి. అది చూసి వీళ్ళిద్దరు షాక్ అవుతారు. అప్పుడు చియో ఒక స్క్రోల్ బయటకు తీసి, నేను ఈ జ్యూస్ వాడకూడదు అనుకున్నాను, కానీ తప్పట్లేదు, దీన్ని నేను మళ్ళీ యూస్ చేస్తాను అనుకోలేదు. ఇప్పుడు ఇది యూస్ చేయాల్సిన టైం వచ్చింది. చియో 10 పపెట్స్ని అయితే తీస్తుంది. అది చూసి సాకురా, ఓ చాలా ఉన్నాయి. అప్పుడు సాసోరి, అద్భుతం గ్రాని, పపెట్స్ మాస్టర్ స్కిల్స్ని మెజర్ చేసేది వాళ్ళు ఎన్ని పపెట్స్ని వాడగలరని. ఇది గ్రానీ చియో సీక్రెట్ మూవ్ యుబినో కాజు. నేను దీని గురించి చాలా విన్నాను. నువ్వు దీంతో మొత్తం మిలిటరీని డిస్ట్రాయ్ చేసావు. చికా మాస్టర్స్ 10 పపెట్స్, ది ఫస్ట్ పపెట్ మాస్టర్. నీ దగ్గర మంచి కలెక్షనే ఉంది ముసలి, కానీ ఒక 100 పపెట్స్ని అయితే తీసి నేను వీటితో మొత్తం కంట్రీనే లేపేశా. సాకురా చూసి షాక్ అవుతుంది. చియో వీడు చాలా డెవలప్ అయ్యాడు అని అనుకుంటుంది. అప్పుడు సాసోరి ఇలా అంటాడు, ఇది నాకు చాలా డిసప్పాయింటింగ్గా ఉంది. ఈ చిన్న పిల్ల ముసల్దాని వల్ల నేను చాలా టైం వేస్ట్ చేశా. వీళ్ళ కోసం నా బెస్ట్ పపెట్స్ని తీయాల్సి వచ్చింది. ఇప్పుడు చూపిస్తా మీకు సీక్రెట్ రెడ్ టెక్నిక్ 100 పపెట్ పర్ఫార్మెన్స్. ఇది షో టైం. సాకురా వాటితో ఫైట్ చేయడానికి ముందుకు వెళ్తుంది. అప్పుడు చియో ఆపి, సాకురా నీ యాంటీడోట్ పవర్ అయిపోయింది, నువ్వు వెనకాలే ఉండు. అప్పుడు సాకురా చియోతో, నీకు ఇప్పటికే తెలుసుండాలి కదా నేను ఎవరిలా అయ్యానో. అది విని చియో, ఓ ఎస్, నువ్వు అచ్చం సునాడేలాగానే ఫైట్ చేస్తున్నావు. ఓకే, ఇప్పుడు ఇది ఫైనల్ రౌండ్, నువ్వు రెడీయా? అప్పుడు సాకురా, ఐఎమ్ ఆల్వేస్ రెడీ. సాసోరి 100 పపెట్స్తో వీళ్ళపై దాడి చేస్తాడు. అప్పుడు చియో అంటుంది, అవి వస్తున్నాయి, అవి చాలా ఉన్నాయి, ఒక యాంటీడోట్ మాత్రమే ఉంది, మాలో ఎవరికైనా పాయిజన్ తగిలితే చాలా ప్రాబ్లం అవుతుంది. ఫైట్ అయితే నడుస్తూ ఉంటుంది. చియోకి ఒక స్క్రాచ్ అయితే పడుతుంది. అది చూసి సాకురా, చియో ఆర్ యూ ఓకే? అప్పుడు చియో, సాకురా నేను ఈ పపెట్స్ని చూసుకుంటాను, నువ్వు ఆ సాసోరి పని చూడు, ఇది తీసుకో అని ఒక సీలింగ్ వెపన్ అయితే ఇస్తుంది. సాకురా ఆ సీలింగ్ వెపన్ తీసుకొని ఓకే అని సాసోరి వైపు అయితే వెళ్తుంది. ఫైనల్లీ సాసోరిని అయితే పట్టుకుంటుంది. ఆ వెపన్ తోటి పట్టుకొని, నేను చేసేసాను చియో చూసావా అని అంటుంది. అప్పుడు చియో, ఇది అయిపోయింది, ఇప్పుడు నువ్వు కదలలేవు, నీ చక్రాన్ని అది సీల్ చేస్తుంది, ఇప్పుడు నువ్వు చక్రాతో పపెట్స్ని యూస్ చేయలేవు, ఇది ముగిసిపోయింది. చియోనైతే కొంచెం వీక్గా కనిపిస్తుంది. సాకురా చియో వైపు చూసి, గ్రానీ చియో యాంటీడోట్ తీసుకోండి మీరు ఇప్పుడు. కానీ అప్పుడే సాకురా ఒకటి గమనిస్తుంది, చియో వెనకాల సాసోరి ఉంటాడు. సాకురా రియలైజ్ అవుతుంది వాళ్ళు పట్టుకున్నది ఒక పప్పెట్నని. అసలు సాసోరి చియో వెనకాలే ఉన్నాడు. చియోని చంపడానికి సాసోరి కత్తితో పొడుస్తాడు, కానీ సాకురా మధ్యలో వస్తుంది. సాసోరి అయితే సాకురాని పొడుస్తాడు. అది చూసి చియో, సాకురా నువ్వు ఎందుకు వచ్చావు మధ్యలో? సాకురా చియోతో, యాంటీడోట్ తీసుకోండి గ్రానీ చియో. అది విని సాసోరి, ఇలాంటి టైంలో కూడా నువ్వు పక్క వాళ్ళ గురించి కేర్ తీసుకుంటున్నావా అని అంటాడు. సాకురా కడుపులో కత్తి ఉండగానే అది హీల్ చేసుకుంటుంది. అది చూసి సాసోరి, బ్లీడింగ్ని ఆపేసింది, హీల్ చేసుకుంటుంది, అది కూడా కత్తి కడుపులోనే ఉండగానే. వాట్ ఏ స్కిల్ అని అనుకుంటాడు. అలాగే సాకురాతో, కత్తికి పాయిజన్ ఉంది, పాయిజన్ వర్క్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, అది నీకు తెలుస్తుందా? సాకురా అనుకుంటుంది, నా బాడీ తిమ్మిరెక్కుతుంది, నా చక్రాన్ని నేను కంట్రోల్ చేయలేకపోతున్నా. చియో యాంటీడోట్ తీసి సాకురాకి పొడుస్తుంది. అప్పుడు సాకురా, ఎందుకు చియో అని అడుగుతుంది. అలాగే సాసోరి వాట్ అని షాకింగ్గా చూస్తాడు. అప్పుడే చియో 2 పపెట్స్తో హార్ట్లో పొడుస్తుంది. పొడిచి ఇలా అంటుంది, నువ్వు అప్రమత్తంగా లేవు సాసోరి, నువ్వు ఇప్పుడు కదలలేవు కదా, నీ బాడీ పపెట్ అయినప్పటికీ నీకు చక్రాన్ని కంట్రోల్ చేయడానికి హ్యూమన్ పార్ట్ కావాలి, అదే నీ వీక్నెస్, దాన్నే ఇప్పుడు నేను పొడిచాను. పపెట్స్ ఒక బొమ్మ మాత్రమే, నీ ట్రూ నేచర్ చక్రానే, అది ఈ చెస్ట్ పార్ట్ నుండే వస్తుంది, ఇప్పుడు నువ్వు ఏం చేయలేవు సాసోరి. సాకురా అయితే కింద పడిపోతుంది. అది చూసి చియో, నేను ఈ హోల్ని క్లోజ్ చేస్తూ కత్తిని బయటకు తీయాలి అని అనుకుంటుంది. సాకురాతో, కొంచెం ఓర్చుకో సాకురా, ఇది అయిపోయింది. సాసోరి అది చూసి, ఇంపాసిబుల్, నేను వీక్ పాయింట్లో పొడిచాను, పాయిజన్ లేకున్నా తను చనిపోతుంది, చాలా బ్లడ్ పోతుంది, నువ్వు కూడా మెడికల్ నింజావే అయినప్పటికీ నువ్వు దాన్ని అంత సింపుల్గా క్యూర్ చేయలేవు, నువ్వు కూడా సింపుల్గా క్యూర్ చేయలేని పార్ట్ని నేనేం చేశాను. అప్పుడు చియో, నాకు మెడికల్ నింజూస్ట్ వచ్చు, కానీ ఇది మెడికల్ నింజూస్ట్ కాదు, ఇది రా లైట్ ఎనర్జీ, దీన్ని ట్రాన్స్పరెన్స్ టెక్నిక్ అంటాను. ఈ యూట్యూబ్ చాలా ఇయర్స్ కష్టపడి క్రియేట్ చేశాను, నేను మాత్రమే ఇది వాడగలను,
ఈ జూట్సుతో ఎవరినైనా బ్రతికించగలను, పపెట్స్ని అయినా ఈ జూట్సుతో బతికించగలను, కానీ బదులుగా నా ప్రాణాలు పోతాయి. చియోకి సాసోరి తన చిన్నప్పుడు పేరెంట్స్తో ఉన్నది గుర్తుకొస్తుంది, కానీ ఇప్పుడు అది ఇంపాసిబుల్, డ్రీమ్ నాన్ సెన్స్ అని అంటుంది. చియో ఈ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ని తయారు చేయడానికి కారణమైతే సాసోరి పేరెంట్స్ని బ్రతికించడానికి అయ్యుండొచ్చు.